In the name of Jesus, I thank the Lord and I thank all of you for welcoming me here. యేసు నామమునకు మహిమ చెల్లిస్తూ ఇక్కడికి వచ్చిన మీకు అలాగే నేను ఆహ్వానించిన వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. I thank Pastor Garu and all the elders of the church who invited us and to share the word of God and worship with them. And ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులకు అలాగే పెద్దలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. As I have said before, that this is not my will or your will that we are all here today. It is the will of God that we are present here. మనం ఇక్కడ ఉండడానికి మన సొంత అభిప్రాయమును బట్టో లేకపోతే మన సొంత ప్రణాళికను బట్టో మనం ఇక్కడ లేము, కానీ దేవుని యొక్క చిత్తమును బట్టి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. I'll give a small introduction of mine and then I will go forward. నన్ను గురించి ఓ చిన్న పరిచయాన్ని మీకు తెలియజేసిన తర్వాత నేను ముందుకు వెళతాను. I'm born and brought up in Chhattisgarh in a Christian family. నేను ఛత్తీస్గఢ్ లో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. But in the age of 15 and 16, I gave my life to Christ. నాకు 15-16 సంవత్సరాలు వచ్చేటప్పుడు నా యొక్క జీవితాన్ని ప్రభువుకు అప్పగించాను. By education, I am an engineer and an MBA. MBA చదివాను. నేను వృత్తిరీత్యా ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నాను. By profession, I work in supply chain management and engineering company. ఒక ఇంజనీరింగ్ కంపెనీలో నేను ఒక మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాను. But in ministry, I am the most unworthy servant of God. కానీ నేను పరిచర్య పక్షంగా చెప్పుకోవాలంటే నేను నిష్ప్రయోజనమైన దాసుడను. I am a student of Bible from last 15 years. నేను 15 సంవత్సరములుగా బైబిలుకు విద్యార్థిగా మాత్రమే ఉంటూ ఉన్నాను. And today when I am speaking to you, I am not teaching you, I am learning myself. నేను ఈ రోజు ఇక్కడ నిలవబడి మీకు ప్రసంగం చేయడం లేదు, కానీ నేను ఏవైతే నేర్చుకుని ఉన్నానో వాటిని మాత్రమే మీతో పంచుకుంటూ ఉన్నాను. When I entered this church, I love what is written here. Teach me, O Lord. నేను ఈ మందిరములోనికి ప్రవేశించినప్పుడు ఎదురుగా కనిపించిన ఈ ఎర్రటి అక్షరాలు ప్రభువా నాకు ఉపదేశించుమనే మాటలు నన్ను చాలా ఆకర్షించాయి. If only this is the attitude we come to the throne of God, definitely God will teach us. ప్రభువా నాకు ఉపదేశించుము అనే ఉద్దేశముతోనే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశించాలండి. He wants a heart who is ready to learn. మనము ఆయన మాటలను నేర్చుకోవడానికి సిద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Just give a smile in your face and say hallelujah back. మీ ముఖంలో కాస్త నవ్వు ఉంచుకుని హల్లెలూయా చెప్పండి. I'm afraid of serious people. అలా సీరియస్ గా చూస్తూ ఉంటే నాకు కొంచెం భయం వేస్తుంది. Our God is a joyful God. మన దేవుడు సంతోషభరితుడైనటువంటి దేవుడండి. It's okay one thing to say Yesaya, but it's more joy to enjoy the presence of God. యేసయ్యా యేసయ్యా అని ఆయనను పిలవడం సంతోషమే, కానీ ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడని ఆనందించడం ఇంకా మంచిది. I have 2 kids, one is 4 years, one is 2 years. నాకు 2 పిల్లలు, ఒకరికి 4 సంవత్సరాలు, ఒకరికి 2 సంవత్సరాలు. And the most frustrating thing is when I am giving them everything and they are still crying. నన్ను విసిగించే విషయం ఏమిటంటే వాళ్ళకి కావలసినవన్నీ నేను కొనిపెడుతూ ఉన్నా, ఇంకా నన్ను చూచి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. And when they are happy and they will say Baba, that's the pleasure of a father. కానీ వాళ్ళు ఎప్పుడైతే నానా నానా అని నన్ను చూచి నవ్వుతూ పలకరిస్తుంటారో నాకు హృదయం అంతా సంతోషంతో నింపబడుతుంది. So it's one thing to cry before the Lord, but it's another thing to have joy before the Lord. ఒక విషయం ఏమిటంటే ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేయడం ఒకటైతే, మరొకటి ప్రభువా అని ఆనందిస్తూ కేకలు వేయడం మరొక సంతోషకరమైన విషయం. Hallelujah. హల్లెలూయా. Okay, I'm asking how much time I have. So let's read from the Bible. Today's topic is I want to talk about the cost of following Jesus. ఈ రోజు నేను మీతో చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే ప్రభువును వెంబడించుట యొక్క ఆవశ్యకత అవసరత గురించి చెప్పాలనుకుంటున్నాను. If you want to buy a car, you need to know how much it costs.
ఒకవేళ మీరు ఏదైనా ఒక కారు కొనుక్కోవాలనుకుంటే అది ఎంత ఖరీదు ఉంటుందో ముందే మీరు తెలుసుకోవాలి. If you want to build a house, you need to estimate how much it will cost. మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది. Even if you want to buy a small thing, an earring or a coat or anything, you need to know the cost. ఒక చిన్న చెవి పోగు కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఒక వేసుకునే వస్త్రం కొనుక్కోవాలనుకున్నా దాని ఖరీదెంతో మనం ముందే తెలుసుకోవాలనుకుంటాం. And we Indian people are blessed because even if we go for a vegetable market, we will try to negotiate the rate down. మనం భారతీయ లక్షణం ఏమిటంటే కాయగూరలు కొనడానికి వెళ్ళినా కూడా అక్కడ బేరమాడుతూ ఉంటాం, ఖరీదు కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. బెండకాయ ఎంత? 50 rupees. 40 20. అలాగే 40 రూపాయలని 20 రూపాయలని బేరమాడుతూ ఉంటాం కదా. We are blessed people because we know the value of having the right cost in our hands so that we can decide whether we should take it or not take it. ఎందుకంటే ఏదైనా తీసుకోవాలన్నా తీసుకోకూడదన్నా దాని ఖరీదు ఎంత అవుతుందో ముందే తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. So today this morning let us understand what is the cost of following Jesus. ఇదే పద్ధతిలో యేసు ప్రభువును మనం వెంబడించటంలో అది ఎంత ఖర్చు, లేకపోతే అది ఎంత ఖరీదైనది, ఎంత ఆవశ్యకమైనది మనం తెలుసుకోవాలి. I want one of my sister to open and read from Luke, book of Luke, chapter 9, 57 to 62. ఎవరైనా ఒక సహోదరి లూకా సువార్త 12వ అధ్యాయం Luka 9, 57 to 62. 9వ అధ్యాయం 50 Luke 9, 57 to 62. 57 నుండి 62 వరకు. Wait. Just Luke 9, 57 to 62. లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుండి 62 వరకు. Just keep it open. జస్ట్ అలా పట్టుకుందాం. And one of my brother opened Matthew 8, 18 to 22. ఎవరైనా సహోదరులు మత్తయి శుభవార్త 8వ అధ్యాయం. One of my brothers, someone opened Matthew 8 verses 18 to 22. 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు ఒకరు పట్టుకోనండి. So first of all, before you read the verse, I want to ask a question. ఈ వచనాలు చదవడానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Who is here who is a follower of Jesus? ఇక్కడ ఉన్న వారిలో ఎవరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి వారు? Please raise your hands. నేను నిజంగా యేసు ప్రభువుని వెంబడించేవాడిని అన్న వారు చేయొచ్చు, చూపిస్తారా? Good, praise the Lord. So when we are through with the message and we come to the end of the message, ఈ వర్తమానం గుండా మనం వెళుతున్నప్పుడు వర్తమానం ముగింపులో కూడా I want you to re-examine yourself and I want you to answer this question again in your heart. మరొకసారి ఇదే సమాధానం మీరు చెప్పాలని ఆశిస్తున్నాను. I don't want to prove you that you are not follower of Jesus. మీరు యేసు ప్రభువును వెంబడించని వారు అని నిరూపించడానికి కాదు నా ప్రయత్నం. But after knowing the cost, are you still gonna decide to be a follower of Jesus or not? ప్రభువును వెంబడించడంలో ఉన్న విలువను తెలుసుకున్న తర్వాత మీరు నిజంగా ప్రభువును వెంబడిస్తున్నారా అని చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. My brother who has opened Matthew 8, please మత్తయి సువార్తను తెరిస్తే సహోదరుడు ఎవరైనా చదవండి 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. యేసు తన యుద్ధనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళమని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలదాచుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము,
మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని చెప్పెను. Hallelujah. Hallelujah. So here two people have come to two people characters are mentioned here. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి వ్రాయబడి ఉంది. But the same portion or the same conversation Luke is writing about, where much detailed version is available. లూకా సువార్తలో మరింత వివరంగా రాయడం మనం చూస్తాము. లూకా సువార్త 9వ అధ్యాయంలో. So some details are available in Matthew and some details are available in Luke, but they are both same incidents. కొన్ని వివరాలు మత్తయి సువార్తలో ఉన్నాయి, కొన్ని వివరాలు లూకా సువార్తలో ఉన్నాయి, కానీ రెండు ఒకే విషయం మీద మాట్లాడుతూ ఉన్నాయి. So one of my sister, please read from సహోదరుల నుంచి చదవండి లూకా సువార్తను. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని నాయనతో చెప్పింది. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసులు కలవు గాని మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకెందుకు స్థలము లేదని అతనితో చెప్పాడు. ఆయన మరి అతనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుకొని వానితో చెప్పింది. మరి అప్పుడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చేటప్పుడు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసి వాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాడు. Hallelujah. Hallelujah. So now here's the scene that Jesus is walking along with a crowd. ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు జనసమూహంతో కలిసి నడుస్తూ ఉన్నారు. Now from this crowd, three individuals or three type of people or three character emerge. ఈ జనసమూహంలో నుండి ముగ్గురు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారిని కలవడానికి వచ్చారు. Each of them either initiates a conversation with Jesus or Jesus initiates the conversation with them. ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడానికి, అలాగే యేసు ప్రభు కూడా వారితో మాట్లాడడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. And to all three of them, Jesus has responded differently. అయితే ఈ ముగ్గురుతో యేసు ప్రభు వారు వ్యత్యాసంగా, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా ప్రతిస్పందించి మాట్లాడారు. And he never said yes or no. వారెవ్వరితో కూడా అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. He didn't try to reject them or shame them, but to reveal the true cost of following. వారిని వ్యతిరేకించడానికో లేకపోతే వారిని ప్రక్కన పెట్టడానికో ఆయన చూడలేదు, కానీ సత్యం అంటే ఏంటో వారికి చెప్పాడు. He tried to tell them there are three kinds of cost which are involved while following Jesus. యేసు ప్రభువును వెంబడించడానికి అవసరమైన మూడు విలువలను గురించి యేసు ప్రభు చెప్పారు. Let's talk about the first person. మొదటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. This person is a teacher of the law. ఈ వ్యక్తి బోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడు. You know, you cannot become a teacher of the Lord without knowing the Bible. బైబిల్ తెలుసుకోకుండా ధర్మశాస్త్ర బోధకుడు కాలేడు. That means this man is a wise man. దీనిని బట్టి చూస్తే అతను చాలా తెలివైనటువంటి వ్యక్తి. He's a highly educated man given the time period of Israel. ఇశ్రాయేలు యొక్క కాలంలో ఇతడు చాలా విద్యాధికుడు కూడా. He is a thoughtful man, and after reading the scriptures and following Jesus for some while, he has decided that I should follow Jesus. ఇతడు చాలా లేఖనాలు ఎరిగినటువంటి వాడు. అయితే కొద్ది కాలం యేసుక్రీస్తు ప్రభువును గమనించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని ఈ మాట అడుగుతూ ఉన్నాడు. It's not a decision of impulse, it's a thoughtful decision. అది ఏదో అనుకోకుండా వచ్చింది కాదు, కానీ ఆచరణపూర్వకంగానే మనసులో లోతైనటువంటి ఆలోచనతోనే ఈ మాటలు అడుగుతూ ఉన్నాడు. Because he must be walking with Jesus all this while. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఆ సమయంలో Jesus might be talking about and teaching the law. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు. And he must be searching the word and found that yes, what Jesus is teaching is true. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి బోధనను వింటూ ఉంటున్నాడు కనుక అతడు కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి అతనికి అర్థమైంది యేసు ప్రభు ఏదైతే చెప్తున్నారో అది సత్యము అని. And that's how he came to a conclusion
that I should, even though I am also a teacher of the law, I should submit to this bigger teacher of the law. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడినైనా కూడా ఈయన మాటలు సత్యం కాబట్టి ఈయనని వెంబడించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాడు. That's why by himself he says, I will follow you, Lord. కాబట్టి అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. And he's saying, I will follow you wherever you go. నీవెక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను వస్తాను. But suddenly Jesus' reply is very different from our expectations. కానీ అతడు ఎదురు చూచిన దానికంటే యేసు ప్రభు వేరే విధమైనటువంటి జవాబు చెప్పారు. Suppose Pastor Garu is preaching today, ఒకవేళ దైవజనుడు ఈ రోజు ప్రసంగం and చేస్తున్నాడు, a young man comes to Pastor Garu and says, Pastor Garu, I want to become your disciple and I want to follow you wherever you are. What will be the reaction of Pastor Garu? ఒకవేళ దైవజనుడు ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక యవనస్తుడు వచ్చి, ఏమంటే పాస్టర్ గారు నేను మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాను, మీ శిష్యునిగా ఉండాలనుకుంటున్నాను అంటే అప్పుడు పాస్టర్ గారి యొక్క స్పందన ఎలాగుంటుంది? We will be so happy. మనం చాలా ఆనందిస్తాం. Because a young person or a teacher of the law who wants to follow me, I would welcome him. ఎప్పుడైతే ఒక యవనస్తుడు అలా వచ్చాడుగాడో మనం వారికి ఆనందంగా రమ్మని చెప్తామండి. I can give some responsibilities to them which I am not able to do alone. నేను ఒక్కడనే ఇన్ని పనులు చేసుకోలేకపోతున్నాను కాబట్టి వారికి ఏదో ఒక పని అప్పగించాలని చూస్తాను. Peter is a fisherman. I cannot tell him to teach right now, but this man is a teacher of the law. He can do better ministry than Peter. ఎందుకంటే పేతురు చేపలు పట్టేటువంటి వాడు గనుక అతడు వాక్యం చెప్పడం కంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు బాగా వాక్యం చెప్పగలడని యేసు ప్రభు అనుకుని ఉండొచ్చు కదా. So in the sense of the current world or the expectation of the world, it is very right choice to let him follow Jesus. ఎందుకంటే ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు ఎలాగుంటాయంటే ఏం చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది అన్న దాని మీద ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. But Jesus says, కానీ యేసు ప్రభు ఏమంటున్నారంటే, foxes have dens and birds have nests, but the Son of Man has no place. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకైన స్థలం లేదని ప్రభు చెప్పారు. Did Jesus say, no, you should not follow me? యేసు ప్రభువారు నీవు నన్ను వెంబడించవద్దు అని అన్నారా? He did not say that, no, you cannot follow me. నీవు నన్ను వెంబడించవద్దు అని ఆయన చెప్పలేదు. But Jesus knew something about the inner thought of this man which he wanted to break. యేసుక్రీస్తు ప్రభువారికి అతని హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో తెలుసు. You know, at that time and in Israel, following a teacher and becoming their disciple is not something unique. It's a common thing. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దినాలలో ఎవరైనా ఒక వ్యక్తి బోధకుని వెంబడించడం అనేది అది సాధారణమైనటువంటి విషయం కాదండి. For example, in current scenario, if you do engineering from IIT, you will have much more value than if you do engineering from local college. ఉదాహరణకి చెప్పాలంటే ఏదో ఒక IIT చదివినప్పుడు ఆ కాలేజీ నుంచి నువ్వు పొందినటువంటి డిగ్రీ కంటే మామూలు కాలేజీ నుంచి పొందినటువంటి డిగ్రీకి ఎంత వ్యత్యాసం ఉంటుంది? Even here, parents are shedding their blood and tears to send their children to Narayana or Chaitanya so that they can achieve something good in their life. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూడండి ఎంత కష్టపడి వారి యొక్క రక్తమంతా దారపోసి అన్నట్టు పిల్లలను పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు. So at that time, if the whole school was run or whole discipleship program would run because of the main teacher. ఆ రోజుల్లో ఒక బోధకుడు, ఒక గురువు గారి దగ్గర ఇలాగ విద్యను నేర్చుకోవడం అనేది అతి గొప్ప సంగతి లాగా ఉండేదండి. Like Elijah has a school of prophets. ఎలాగైతే మరి ఏలియా దినాలలో ప్రవక్తల యొక్క పాఠశాల ఉండేదో, and Elisha was one of the disciples. ఎలీషా కూడా అందులో ఒక శిష్యుడిగా ఉండేవాడు. So similarly in Jesus time also people used to commit themselves to the bigger teacher so that they can learn more and they have much more status in the society. అలాగే యేసు ప్రభువారి దినముల్లో కూడా ఎవరైతే పేరు ప్రతిష్టలు కలిగినటువంటి
బోధకులు ఉండేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఇష్టపడేవారు. Even Paul writes in the letters that I studied at the feet of Gamaliel. పౌలు కూడా అంటాడు, నేను కూడా గమలీయేలు అనేటువంటి వాని పాదముల దగ్గర నేర్చుకున్నాను అంటాడు. Because it mattered so much to under whom you have been taught. కాబట్టి పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఒక గురువు గారి దగ్గర నేర్చుకోవడం అనేది అది శిష్యును కూడా గొప్ప పేరు తీసుకుని వస్తుంది. And as of today, like if you do engineering from IIT, you get offers from bigger companies. Similarly, at that time, if you studied under a bigger teacher, you will get much more reputation in the society. అలాగే ఐఐటి కాలేజీల్లో చదువుకుంటే ఎంత మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయో, ఒక మంచి గురువు దగ్గర కూడా చదివినప్పుడు అంతే మంచి అవకాశాలు పొందుకోగలుగుతాం. But Jesus wanted to adjust his expectations. యేసుక్రీస్తు ప్రభువారు అతని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన వాటిని చాలా జాగ్రత్తగా మలిచాడండి ఆయన. In other words, Jesus is saying to him, మరొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు అతనితో ఏం చెప్తున్నారంటే, I am not the teacher that you think I am. నీవు అనుకుంటున్నటువంటి గురువు నేను కాదు. You think that I will become famous and you will also become famous. నేను ఎలాగైతే పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటానో నాతో పాటు నీవు కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకుందాలనుకుంటున్నావేమో. You might think that I have so many people walking with me and one day many people can walk with you also. నువ్వు అనుకుంటున్నావేమో నా వెనకాల చాలా మంది వెంబడిస్తున్నారు కనుక నీవు నన్ను వెంబడించడం వల్ల నా తర్వాత చాలా మంది నిన్ను వెంబడిస్తారని అనుకుంటున్నావేమో. You think that people are coming to me and laying themselves before me, and after some time when you are learned with me, people will come to you and submit themselves to you also. ఒకవేళ చాలా మంది ప్రజలు నా చుట్టూ చేరి నన్ను నా పక్కన కూర్చుంటున్నారు, నాతో ఉంటున్నారు, ఇలాగే నీకు కూడా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. But Jesus is telling him, I won't even have a place to stay. కానీ యేసు ప్రభు ఏమన్నారంటే, నీ ఊహిస్తున్నట్టు ఏమీ లేదయ్యా, నాకు ఉండడానికి కూడా స్థలం లేదన్నాడు. In one place I will be prosecuted and I will run to another place to preach the gospel. ఒక చోటకి నేను వెళితే అక్కడ నాకు శ్రమ ఎదురవుతూ ఉంటే అక్కడి నుంచి వేరొక చోటకి వెళ్ళి మరలా నేను Becoming my disciple will not give you fame or money or anything else. నా శిష్యుడిగా ఉండడం అనేది అది నీకు ఏదో డబ్బును పేరును ప్రతిష్టను ఇస్తుందని అనుకోబోకు. You will be chased from city to city, beaten from city to city. నీవు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరివేయబడతావు, ఒక చోట నుంచి మరొక చోటకి నీవు వెళ్ళగొట్టబడుతూ ఉంటావు. I have been prosecuted and you will be prosecuted. నేను ఎలాగైతే హింసింపబడ్డానో నీవు కూడా అలాగే హింసింపబడతావు. You will do all the good for the people and the same people will tell, let him be crucified. ఎవరికైతే నీవు మంచి చేస్తావో మేలు చేస్తావో వారే సిలువ వేయము అని అంటారు. Jesus is not telling him not to follow me, but he's telling him you are expecting wrong things while following. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని వెంబడించవద్దు అని అనడం లేదు, కానీ నీవు వెంబడించాలనుకోవడంలో నీకున్న తప్పుడు అభిప్రాయాన్ని మానుకో అంటే. You have seen miracles that I turned 5 loaves of bread and 2 fishes into thousands. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల మందికి పంచడం నువ్వు చూచి ఉంటావు. But many of my disciples will die of hunger. కానీ నా శిష్యుల్లో చాలా మంది ఆకలితో చనిపోయినటువంటి వారు. They will be poor, so and other churches will have to help them. చాలా సంఘాలు బలహీనంగా ఉంటున్నాయి, ఇతరులు వారికి సహాయం చేయవలసినటువంటి వారు. Jesus is telling this teacher of the law, this is the life you have to choose if you want to follow me. ఒకవేళ నీవు నన్ను వెంబడించాలనుకుంటే ఇలాంటి జీవితం ఉంటుంది అని యేసు ప్రభు. You cannot expect comfort or fame or status in the society. నీవు సమాజంలో ఏదో కీర్తి ప్రతిష్టల కొరకు నన్ను వెంబడించాలని అనుకోకు. The people who are appreciating you today will not value you tomorrow. ఈ రోజు నిన్ను మెచ్చుకునేటువంటి వారు రేపటి దినాన్న మెచ్చుకోకపోవచ్చు. So are you ready to leave this comfort zone? ఈ సౌఖ్యవంతమైనటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి రావాలని You అనుకుంటున్నావా? have certain disciples because you are the teacher of the law, but when you start to follow me, they will also tell you to be crucified. ఒకవేళ నీవు నన్ను చూచి వెంబడించాలనుకుంటున్నావేమో నేటి పరిస్థితులను చూచి, ఒకవేళ రేపటి దినాన్న నన్ను సిలువకు అప్పగించినట్లుగా నిన్ను కూడా సిలువకు అప్పగిస్తారేమో. And after Jesus has said these things, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలు చెప్పిన తర్వాత we can see there is no reply from that man. అతని దగ్గర నుంచి ఏ విధమైన జవాబు రాలేదండి. We don't know whether he followed Jesus or not, but he didn't reply anything.
అతడు యేసు ప్రభువుని వెంబడించాడో లేదో కూడా మనకి తెలియదు. ఎందుకంటే యేసు ప్రభుకి అతడు ఏ విధమైన జవాబు చెప్పలేదు. My dears, my brothers, ఆ సహోదరి సహోదరులారా, this is the cost of following Jesus. ఇది యేసు ప్రభువును వెంబడించడానికి అయ్యే ఖర్చు. If you are coming to Jesus that you will become famous like certain pastor or certain one who has great ministry, you are in the wrong field. ఒకవేళ గొప్ప సేవకుడని పేరు ప్రతిష్టలు పొందినటువంటి బోధకుడని వాళ్ళని వెంబడించాలని అనుకుంటే నీవు సరైన మార్గంలో ఉన్నావని అనుకో. Yes, God provides for his beloved. దేవుడు తను నమ్మినటువంటి వారికి, ఆయన ప్రేమించే వారికి సమకూరుస్తాడు ఆయన. But the world will take it all away. ఆయన మన యొద్ద నుండి అన్నిటినీ తీసివేసి, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If you really are ready to follow Jesus until your death, నీ మరణము వరకు కూడా యేసుక్రీస్తుని నిజముగా వెంబడించు. then you can follow Jesus. అప్పుడు నీవు యేసు ప్రభువుని వెంబడించిన వ్యక్తి అవుతావు. Now we talk about the second character. రెండవ వ్యక్తి గురించి మనం చూద్దామండి. This character is one of the blessed characters. ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తి అని చెప్తాను. Because he is just walking with Jesus, hearing his word, talking with him. యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటూ ఆయనని వెంబడిస్తూ, And suddenly Jesus turns to him and says, "Follow me." యేసు ప్రభు అతన్ని చూసి అన్నారు, నన్ను వెంబడించు అన్నారు. Oh, this call had been given to Matthew. ఇదే పిలుపు మత్తయి కూడా ఇవ్వబడింది. This call had been given to Peter. పేతురుకి ఇవ్వబడింది. This same call had been given to Andrew. ఆంద్రేయకి ఇవ్వబడింది. This same call had been given to Nathaniel. నతనయేలుకి ఇవ్వబడింది. And he is the blessed person who is walking with Jesus, because suddenly Jesus is turning to him and saying, "Follow me." నిజంగా ఇతను ఆశీర్వదింపబడిన వాడు. ఎందుకంటే యేసు ప్రభు వారే చూచి అతన్ని నన్ను వెంబడించమని పిలిచారండి. That means in the eyes of Jesus, this man is already worthy of following him. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క దృష్టిలో అతడు ఉన్నాడండి, అతన్ని వెంబడించడాన్ని బట్టి. But this man has certain sincere issues that he wants to talk to Jesus about. కానీ యేసుక్రీస్తు ప్రభువారితో అతను మాట్లాడడానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. Did he ask a bad thing? అతడు ఏమి ఒక తప్పుడు విషయం అడగలేదే. He just asked, "Lord, I will follow you, but just let me bury my father." దేవా, నేను నిన్ను వెంబడిస్తాను కానీ నా యొక్క తండ్రిని పాతి పెట్టిన తర్వాత నేను వెంబడిస్తాను అన్నాడు. Isn't this a very small thing to ask of Jesus? ఇది ఏమైనా అంత ఇబ్బందికరమైన విషయమా యేసు ప్రభువుని ఇలా అడగడం? He want to bury his father. Don't you want to bury your people or the relatives that have gone మన passed యొక్క on? ఎవరైనా బంధువుల్లో కానీ ఎవరైనా కానీ వారి యొక్క ఈ సమాధి కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప, లేకపోతే వారిని బరియల్ చేయడం తప్ప? And the Jesus response is again something odd. కానీ యేసు ప్రభు అతనితో చెప్పినటువంటి మాట కొంచెం చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. People might be expecting Jesus will say, okay, you finish this up and I will be in maybe this city, you join me and follow me from there. కానీ వాళ్ళు అసలు ఏమనుకుంటారంటే, సరే ఏముంది, నువ్వు ఎక్కువ ఆ పని చేసి ఆ తర్వాత నేను పలానా చోట ఉంటాను, వచ్చి నన్ను వెంబడించు అని చెప్తాడని అనుకుంటారు. But Jesus says, "Let the dead bury their own dead." కానీ యేసు ప్రభువారు ఏమన్నారంటే, మృతులు తమ మృతులను పాతి కొట్టుకొని నువ్వు అన్నారు. But you go and proclaim the kingdom of God. నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నారు ఆయన. Jesus is challenging his priorities. అతని యొక్క ప్రాముఖ్యతలను యేసు ప్రభువారు సవాల్ చేస్తూ మాట్లాడుతున్నారండి. He wants him to know that the call to preach the gospel is bigger than any other call that you can get in your life. సువార్త ప్రకటించడానికైన పిలుపు లోకములో ఉన్న పనులన్నిటికంటే గొప్పది. Even there are sacred duties or obligations that you have to do for the families, but the call to be preacher of the gospel is bigger than that. నీ కుటుంబం కొరకు నీవు చేయాల్సిన పనులు, ముఖ్యమైన విధులు ఎన్ని ఉన్నా కూడా సువార్త ప్రకటించడం అనేది ప్రాథమికమైనటువంటి పని అయి ఉంది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడు, there are hierarchies to the command of God. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపులో
కొన్ని ఉన్నతమైనటువంటి స్థాయిలు ఉన్నాయండి. The same God who has written honor your father and mother, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పినటువంటి దేవుడే, and he is the same God who is telling that let the dead bury their dead. You cannot do anything about it. You have a call to preach the gospel. You follow this. అదే దేవుడు ఏమన్నాడంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. Hallelujah. Hallelujah. There are hierarchies in the command of God. దేవుని యొక్క ఆజ్ఞలలో కొన్ని స్థాయిలు ఉన్నాయి. For example, one classic question comes that do not lie is one of the 10 commandments, and do not murder is also one of the 10 commandments. Then if somebody asks me a question, I will give an example. In the time of Hitler, when Jews were prosecuted, being prosecuted, ఇప్పుడు ఆజ్ఞలలో అబద్ధం ఆడవద్దని అలాగే నరహత్య చేయవద్దని ఆజ్ఞలు ఉన్నాయి. అయితే హిట్లర్ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే చాలా మంది యూదులు హింసింపబడ్డారు. Many German people who were Christians hid Jews in their homes. చాలా మంది జర్మనీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు యూదులను తమ దగ్గర దాచిపెట్టుకున్నారు. And when the police came that do you have any Jew in your home, they would lie. ఎవరైనా జర్మన్ పోలీసులు వచ్చినప్పుడు క్రైస్తవులను అడిగేవారు, మీ ఇంట్లో ఎవరైనా యూదులను దాచారని అడిగితే వాళ్ళు ఏమనేవారంటే లేదండి అనేవారు. Now tell me, did they break the commandment of God? మరి వాళ్ళు దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టినట్ట? Yes, right? They lied because God says do not lie. మరి దేవుడేమో అబద్ధం ఆడొద్దు అన్నాడు, మరి వాళ్ళేమో యూదులను కాపాడడానికి ఏమో అబద్ధం చెప్పారు. But they saved their life also. మరి అబద్ధం చెప్పకపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? What do you think God will do to them? Will he throw them in the hell because they lied, or will he award them because they hid and saved their life? మరి ఆలోచించండి, దేవుడు తన ఆజ్ఞను పాటించినందుకు వాళ్ళని నరకానికి పంపిస్తాడా, లేకపోతే వారి ప్రాణాలను కాపాడినందుకు వారికి ఏమైనా ప్రతిఫలం ఇస్తాడా? Hallelujah. హల్లెలూయా. Similar thing, one thing David also did which he should not do. దావీదు కూడా ఇలాగే చేయాల్సి వచ్చింది. He went and ate the bread which was supposed to be for only the Levites, only the people who were serving the Lord, but he ate it and gave it to his soldiers also. యాజకులు మాత్రమే తినేటువంటి సన్నిధి రొట్టెలు అతను తినడం మాత్రమే కాకుండా అతనితో ఉన్నటువంటి సైనికులు కూడా ఇచ్చాడు. Hallelujah. Hallelujah. Even Jesus on the day of Sabbath healed people and said, what is better? సబ్బాతు దినాన్ని కూడా ఆయన అతిక్రమించి ఏది మేలో అది చేశాడు ఆయన. There are hierarchies to the command of God. మరి ఈ ఆజ్ఞలను పాటించడంలో కొన్ని స్థాయిలు ఉంటాయి, కొన్ని సంగతులు ఉంటాయి. To save a life is always better. ఒక ప్రాణాన్ని కాపాడడం అనేది ఎప్పుడూ మంచిదే. Similarly, honoring your father and doing your family obligations is one of the command of God. అలాగే తల్లిదండ్రులను సన్మానించడం కానీ కుటుంబాన్ని చూడడం కానీ అది ప్రాముఖ్యమైనదే. You have to absolutely do it and take care of your family. ఖచ్చితంగా చేయాలి, తల్లిదండ్రులను నువ్వు పట్టించుకోవాలి. But when the call of God to preach the gospel comes, you have to boycott this activity and go to the kingdom. కానీ సువార్తను ప్రకటించాల్సి వచ్చినప్పుడు, సేవ చేయాల్సి వచ్చినప్పుడు వీటన్నిటిని అడ్డుగా ఆటంకంగా నువ్వు ఉంచుకోకూడదు. It doesn't say it. Jesus is not telling you to leave your families and go preach the gospel. He's telling you set your priorities right in your mind. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి సేవ చేయమని అనడం లేదు, కానీ కుటుంబానికంటే పరిచర్యకు సువార్తకు మొదటి స్థానం ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. Because even when you are doing all the family duties, if the God's call come to your life, you have to leave everything and go unto the Lord. ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన ప్రతిదీ నువ్వు చేస్తూ ఉన్నా కూడా దేవుడు గనుక నేను సువార్త సేవ కొరకు పిలిస్తే వాటన్నిటిని ప్రక్కన పెట్టి సువార్తకు నువ్వు వెళ్ళాలి. Imagine if only this person would have said yes to the call of God.
అసలు అతడు దేవుని యొక్క పిలుపుకు, ప్రభు యొక్క పిలుపుకు అవునని చెప్పుంటే అంత బాగుండేది. Today we do not know the name of this fellow. ఎందుకంటే ఈ రోజుకి అతను కనుక ప్రభు యొక్క పిలుపుని అంగీకరించి ఉండుంటే అతని పేరు ఇప్పుడు కూడా మనం చదువుకునే వాళ్ళమే, కానీ అతని పేరు కనుమరుగైపోయింది. But we know Peter. But we know Peter. మనకు పేతురు తెలుసు, We know Matthew. మత్తయి తెలుసు, We know Andreas. అంద్రేయ తెలుసు, We know Nathaniel. నతనయేలు తెలుసు. We would have known him also. మనం అతన్ని కూడా అలాగే ఈ రోజున తెలుసుకుని ఉండేవాడు. అతని పేరు కూడా దేవుని వాక్యంలో ఉండేది. But he missed his opportunity. దేవుడు అతనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని He పోగొట్టుకున్నాడు. missed his call. అతనికి దేవుడిచ్చిన పిలుపును పోగొట్టుకున్నాడు. The call will come suddenly in your life. నీ జీవితంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులకు దేవుని యొక్క పిలుపు నీ I'm కూడా talking to రాగలదు. someone here. ఇక్కడ ఎవరితోనో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Suddenly God is talking to you that the call is now and tonight, today. దేవుడు నీకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఇవ్వడానికి You have ఆయన been walking నిలుపుతున్నాడు. with God for a while now. నీవు దేవునితో నడుస్తున్నటువంటి దినాల్లో You have been hearing His word, His voice, and hearing His teachings to our fire. ఆయన మాటలను వింటున్న సమయంలో You have been doing good before the Lord. ఆయన ముందు నువ్వు చేస్తూ ఉన్న మంచిని బట్టి You have many family obligations and responsibility in your life. నీ జీవితంలో నీ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతలు ఎన్నో ఉండొచ్చు. But suddenly, from many sources, God is telling you, come and follow me. కొన్నిసార్లు దేవుడు నీ పనిలోని ఉండగానే దేవుడు నిన్ను పిలుస్తాడు, వచ్చి నన్ను వెంబడించుమని. I don't know who is it, but I tell you, this is the call of God you should not miss. ఎవరో కాదు కానీ నాకు తెలియదు కానీ మీలో ఎవరినో దేవుడు ఎలా పిలవాలనుకుంటున్నాడు. Don't worry about the family obligations. అయితే దేవుడు మిమ్మల్ని అలా పిలిచినప్పుడు నా కుటుంబం సంగతి ఏంటి, నా పరిస్థితులు ఏంటి అని నువ్వు ఆలోచించాల్సిన He అవసరం will లేదు. provide for you. ఆయన నీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. None of the family members of disciples went hungry. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న శిష్యులు ఎవ్వరూ కూడా ఏమీ తక్కువ కాకుండా జీవించారు. God will provide from His abundance. దేవుడు తన యొక్క సమృద్ధిలో నుండి మీకు అనుగ్రహిస్తాడు. But you go and proclaim the kingdom of God. కానీ నీవు ధైర్యంగా వెళ్ళి ఆయన యొక్క సువార్తను ప్రకటించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now we come to the third character. మూడవ వ్యక్తి దగ్గరికి మనం వద్దాము. This character is interesting. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి Because this character is like, for example, come brothers, come. All three of you మీ ముగ్గురు ఉంటారా? come, don't fear. So there is a crowd, right? We already read it. There is a crowd following Jesus, and this crowd is following me. This యేసు crowd ప్రభువాన్ని is following ఇలాగా Jesus. జనసమూహము వెంబడిస్తూ ఉన్నారు. And already this crowd has heard that this teacher of the law wanted to follow. ధర్మశాస్త్రోపదేశకుడు This teacher of the law wanted to follow me, and I gave him a response. అతనికి కూడా స్పందన ఇచ్చాడు. Then after some time I told this fellow, this follow me. ఆ తర్వాత రెండవ వ్యక్తిని కూడా వెంబడించమని అడిగారు. I asked him to follow me, and then he said some things, and this fellow, the time has gone for this. కథన సమయం కూడా అయిపోయింది. And suddenly, వెంటనే హఠాత్తుగా, since many people are watching, చాలా మంది గమనిస్తూ ఉండగానే, since many religious people are also watching, అక్కడ చాలా మత సంబంధమైనటువంటి వ్యక్తులు కూడా చూస్తూ ఉండగానే, what thought comes into the mind of the third person? మూడవ వ్యక్తి మనసులోకి ఏం ఆలోచనలు వచ్చి ఉంటాయి? Everybody is asking God, or God is asking them to follow. If I don't say something, I will be considered unspiritual. అందరూ ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను వెంబడించమని లేకపోతే రకరకాలుగా మాట్లాడుతున్నారు, నేను వారికంటే కొంచెం మంచిగా మాట్లాడాలి అని అనుకున్నాను. So now he comes, what if I say follow, I will follow you, and if Jesus said yes, I will be in trouble. ఒకవేళ నేను ఇప్పుడు వెంబడిస్తాను కదా, వచ్చే వెంబడించు అంటే లేనిపోయిన చిక్కుల్లో పడతాను, సమస్యల్లో పడతాను. But so what should I do so that
people around me should know that I also wanted to follow Jesus, but I don't have to follow Jesus. సో మరి నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వింటూ ఉండగా మరి నేను వెంబడించలేనంటే బాగోదు కదా. So he comes up with a very good sentence. కాబట్టి ఒక మంచి మాటతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. He says, Lord, I will follow you, but first let me go back and say goodbye to my family. ప్రభువా నేను వెంబడించాలనుకుంటున్నాను, కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఒకసారి ఇంటికి వెళ్ళి మా వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్పేసి వస్తాను. This is not a serious commitment that he wanted to do actually. ఈ మాటను చూస్తూ ఉంటే ఇది హృదయపూర్వకమైనటువంటి సమర్పణ, ఒప్పుకోలు కాదండి. Jesus is not impressed by your fake commitments. ఇలాంటి ఒప్పుకోలుతో దేవుడు సంతృప్తి పడేవాడు కాదు. He sees right through you, my brother, my sister. ఆయన సరి అయినటువంటి ఒప్పుకోలుని ఇష్టపడేటువంటి వాడు. This is out of all the three, this is the only one to whom Jesus says you are not fit for me. ఈ ముగ్గురులో ఇతడు మాత్రమే నీవు నాకు తగిన వ్యక్తివి కాదని అనిపించుకున్నాడు. He says no one who puts a hand on the plow and looks back is fit for the service in the kingdom of God. నాగటి మీద చేయి వేసి వెనక తిరుగువాడు నా పనికి పాత్రుడు కాడని చెప్పబడినటువంటి ఏకైక వ్యక్తి ఇతడే. Jesus is not fooled by your outer spirituality. మన యొక్క బాహ్యమైనటువంటి ఆధ్యాత్మికత దేవుణ్ణి ఏమాత్రము కూడా ఒప్పించలేదండి. You made an excuse sometimes when people are all 4-5 people are sitting together who are Christians and they are all talking about something good in the Bible. One person, even though he doesn't have that much of interest in Bible, he will still speak something of the Bible to make himself seem spiritual. చాలా సార్లు ఏం జరుగుతుంటదంటేనండి, ఇద్దరు ముగ్గురు క్రైస్తవులు కూర్చుని దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటుంటే అసలు వాక్యంతో సంబంధం లేనటువంటి వ్యక్తి కూడా దాని గురించి ఏదో మాట్లాడుతుంటాడు. అనంత మాత్రం అతడు ఏమి ఆధ్యాత్మికమైన వ్యక్తి కాదు కదా. Fake spirituality doesn't please God. కేవలము ఇలా బాహ్యమైనటువంటి ఆధ్యాత్మికత దేవుని సంతోషపరచదండి. If you do not talk to God in your private, don't talk about God in public. దేవునితో నీవు రహస్యంగా మాట్లాడకపోతే దేవునితో బహిరంగంగా మాట్లాడలేవు. Again I will say, if you do not talk to God in private, do not talk about him in public. దేవునితో నీవు వ్యక్తిగతంగా రహస్యంగా మాట్లాడే ఆయనతో సంబంధం కలిగినటువంటి వ్యక్తివి కాకపోతే బహిరంగంగా ఆయన గురించి నువ్వేమి సాక్ష్యం చెప్పు. Because in the world you want all the people to think that you are one of the followers of Jesus, but you are actually not a follower of ఒకవేళ Jesus. నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిజంగా నీవు దేవుని వెంబడిస్తున్న వ్యక్తిగా చెప్పొచ్చేమో, కానీ యేసు ప్రభు మాత్రం నిన్ను దేవుని వెంబడించే వారిగా ఆయన అంగీకరించాడు. The world may be fooled by you, but Jesus will not be fooled by you. ఒకవేళ ప్రజలకి చెప్పి నమ్మించేయచ్చు నేను ఆయన శిష్యుడినని, కానీ దేవునిని మనం నమ్మించలేము, ఆయనను మనం ఒప్పించలేము. And you might be fooled by yourself also, thinking that since the world recognizes my spirituality, I must be following Jesus. ఒకవేళ లోకాన్ని నేను నమ్మిస్తున్నాను కాబట్టి నేను కూడా ప్రభువును వెంబడించేటువంటి వాడిని మనం అనుకోవచ్చు. But my brother, my sister, these are the people to whom Jesus will say, I never knew you. కానీ ఇలాంటి వారిని గురించి ప్రభు ఏమంటారంటే మీరెవరో నాకు తెలియదు అని అంటారు. Sometimes we wonder, how can Jesus say, I never knew you? ఎలాగ ఆయన నన్ను ఎరగనని ఆయన అంటాడు అని చాలా సార్లు మనం అనుకోవచ్చు. Because this person was never with Jesus in his private. He was always with Jesus in the public. ఎందుకంటే ఈ వ్యక్తికి దేవునితో రహస్యంగా వ్యక్తిగతంగా ఏ విధమైన సంబంధం లేదండి, కేవలం బహిరంగంగా మాత్రమే ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. In public he will always say, praise the Lord. అతడు అందరిలో దేవునికి స్తోత్రం అని చెప్పేవాడు. And in house he will be beating his wife. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యను కొట్టేవాడేమో. Hallelujah. 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 You cannot have two lives in Christianity. క్రైస్తవ్యంలో రెండు రకాలైన జీవితాలు ఉండవండి. You cannot be someone else in your home and before your house help or before your friends and another person in the church. ఇంట్లోకేమో ఒకలాగా బయటకు వచ్చి ఇంకొకలాగా ఉండడం అనేది సరైనది కాదు. Jesus is not fooled by your spirituality. దేవుడు వెక్కిరింపబడడు మన యొక్క
ఆ బహిర్గతమైన ఆధ్యాత్మికతను బట్టి. Remember those two characters which were before him. అంతకు ముందు ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులను గురించి జ్ఞాపకం చేసుకోనండి. They still have hope that they can follow Jesus Christ. వారిద్దరూ కూడా యేసు ప్రభువును వెంబడించడం కొరకు వారి ఆలోచన కలిగి ఉన్నారు. If the first character adjusts his expectations and he understands that following Jesus will cost me these things, and still if he decides to follow, he can follow. అతడు మొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం కొరకు ఏమేమి చేయాలో యేసు ప్రభు మాటల్లో విన్నాడు కానీ అతడు అంగీకరించి వెంబడించడానికి ముందుకు రాలేదు. If the second character understands that my family obligations are not the priority, but proclaiming the kingdom of God is the priority, he can follow Jesus. రెండవ వ్యక్తి నా కుటుంబం కంటే దేవుని సేవ గొప్పదని ఎంచుకుని ఉండుంటే అతడు నా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవాడే. But the only one who is disqualified or unfit for following Jesus is the one who fakes the spirituality. కానీ ఒకే ఒక్క వ్యక్తి నా పరిచర్యకు నీవు తగినవాడు కావడు అని అనిపించుకోవడానికి గల కారణం ఏమిటంటే అతడు ఒక మోసపూరితమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. We will close with this. మనం దీంతో ముగించుకొనబోతూ ఉన్నాం. Understand again, go back to Israel in your mind. మీరు వెనకకు వెళ్ళి ఒకసారి ఇశ్రాయేలు గురించి ఆలోచిస్తే Jesus is walking by. దేవుడు ప్రభు నడుస్తూ ఉన్నాడు. A whole crowd is walking with him. యేసుక్రీస్తు ప్రభువుని చాలా జనసమూహం వెంబడిస్తూ ఉన్నారు. But only 3 of them at least initiated the conversation about following him. వారిలో 3 యేసుక్రీస్తు ప్రభువుతో సంభాషించారు. Some were unaware of the cost that they have to bear. కొంతమందికి ఆయనను వెంబడించడంలో ఉన్న విలువ అర్థం కాలేదు. And some understood what is the cost, that's why made excuses not to follow him. కొంతమందికి అర్థమైంది కానీ దాని కొరకు ఏం త్యాగం చేయాలో వారికి అర్థం కాలేదు. But ask yourself, are you just walking with God like the crowd, or are you really following Jesus? ఆ జనసమూహము లాగే మీరు కూడా యేసు ప్రభువును వెంబడిస్తున్నారా? Because you can walk around in the road with him, still you will see miracles in your life. నీవు ఆయనతో పాటు వెంబడిస్తూ ఉంటే ఆయనను వెంబడిస్తూ ఉంటే నీ జీవితంలో కూడా అద్భుతాలు చూడొచ్చు. Still you will hear great revelations of God in your life. దేవుని గురించినటువంటి గొప్ప ప్రత్యక్షతలు కూడా మీరు తెలుసుకోవచ్చు. Still he will feed you miraculously. ఆయన అద్భుతంగా జనసమూహాన్ని పోషించడం. You will witness of the blind eyes open, deaf ears open, and the dumb will speak. గుడ్డివారి కన్నులు, చెవిటివారి చెవులు, కుంటివారి కాళ్ళు బాగు చేయబడడం. You can see the dead rising in Jesus. చనిపోయిన వారు కూడా తిరిగి లేవడం. Yet you can be just a person who is walking by the Lord, not following Jesus. ఇవన్నీ చూసి ఉండొచ్చు కానీ అది మాత్రమే నీవు యేసుక్రీస్తుని వెంబడించడానికి గుర్తు కాదు. So I ask this question again, and you don't have to answer me. నేను మరలా ఈ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. నాకు ఏదో జవాబు చెప్పాలని కాదు కానీ Are you a follower of Jesus? ఈ మాటలన్నీ విన్న తర్వాత మీలో ఎంతమంది నేను నిజంగా యేసు ప్రభువుని వెంబడించుతున్న వ్యక్తిని అని చెప్పగలరు? Are you willing to pay the cost? మీరు ఆ విలువను చెల్లించి మీరు ప్రభువుని వెంబడించాలనుకుంటున్నారా? Following Jesus is not walking on the rose petals. యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఏదో పూల మీద నడవడం కాదండి. Following Jesus is something which you cannot do by yourself. మనకు మనం స్వతహాగా చేయగలిగింది కూడా కాదు. That's why Jesus says it is good for me to go so that I can send you the Holy Spirit, because without him you cannot walk on the road. అందుకే యేసు ప్రభువు ఏం చెప్పారంటే నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని మీ కొరకు నేను పంపుతాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకంలో మీరు ఏమీ చేయలేరు. My brothers, my sisters, if you want to follow Jesus, be ready to pay the cost. నా ప్రియ సోదరి సోదరుడా, నీవు యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటే దానికి తగిన ఫలితాన్ని విలువను నీవు చెల్లించాల్సి ఉంటుంది. Don't make excuses. కేవలం ఏవో సాకులు చెప్పవద్దు. Don't think that Jesus will be pleased by your worship or your message or your testimonies or your fake spirituality in the world. ఏదో పైన భక్తి చూపించడం వలన ప్రభు మెచ్చుకుంటాడని మనం అనుకోవద్దు. God is not fooled. దేవుడు వెక్కిరింపబడడు.
Jesus knows your heart. ఆయనకు మన హృదయాలు తెలుసు. If your heart was not right till now, మన హృదయం ఆయన ఎదుట సరైనదిగా ఉండకపోతే, this morning I ask you, my brother, my sister, repent and believe in the Lord Jesus. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎదుట పశ్చాత్తాపపడమని నేను కోరుతున్నాను. Give your heart to Jesus. యేసు ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి. If you follow him, he will not give you success, but he will give you eternal life. నీవు ఆయనను వెంబడించడం వల్ల ఈ లోకంలో ఏవో గొప్ప గొప్ప విజయాలు వెంబడి విజయాలను ఇవ్వడు కానీ నిత్య రాజ్యాన్ని you will bring many more to this eternal life. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే నిత్య రాజ్యం వైపు అనేకలను నువ్వు తీసుకుని వెళ్ళగలవు. You might or might not get riches on the earth, but you will be a rich man in heaven. ఈ లోకంలో నీవు గొప్పవాడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ పరలోకంలో నీకంటే ధనవంతుడు ఎవరు ఉండరు. Be ready to pay the cost. దేవునికి ఆ విలువ చెల్లించడానికి, ఆయనను వెంబడించటంలో విలువ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time. తండ్రి మీకు వందనాలు ఈ సమయం బట్టి. Lord, we have been wrong about following you, Lord. దేవా మిమ్మల్ని వెంబడించటంలో అనేక సార్లు మేము తప్పుటడుగులు వేస్తూ ఉన్నాం. We thought we can follow you while being in our comfort zones. దేవా మేము మా సౌఖ్యంగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనే ఉండిపోతూ మిమ్మల్ని వెంబడిస్తున్నాం. Lord, we thought we are following you if we just pay the tithes and attend the church on Sunday service. దేవా ఏదో మేము ఆదివారం వచ్చి చెల్లించేటువంటి కానుకలతోనే మిమ్మల్ని వెంబడిస్తున్నాం అనుకుంటున్నాం. Lord, we thought that if I worship and if I do these things, I am a good follower of Jesus. దేవా ఇవి చేయడం వలన నేను మిమ్మల్ని వెంబడించుచున్న వ్యక్తిని మేము అనుకుంటూ ఉన్నాం. But today, Lord, I want to answer your call to follow me. దేవా ఈ రోజు నన్ను వెంబడించుము అనే మీ మాటకు నేను సరైన జవాబు చెప్పడానికి Lord, from this morning I want to become your disciple truly. దేవా ఈ ఉదయకాల సమయం నుండి మీకు నిజమైన శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాను. Lord, I ask forgiveness for my fake spirituality, Lord. దేవా నేను కేవలం బహిరంగంగా చేస్తున్నటువంటి ఆధ్యాత్మికతను బట్టి Lord, people know me as a spiritual person, but I know I am far away from you. దేవా ప్రజలు కాదు నాయనా, మిమ్మును మీరు గ్రహించేలాగా, మిమ్మల్ని వెంబడించే వ్యక్తిని మీరు గ్రహించేలాగా ఉండడానికి సహాయం. Give me the opportunity to follow you, Lord Jesus. దేవా మిమ్మల్ని వెంబడించడానికి నాకు సరైన అవకాశం దయచేయండి. And this cost is too big for me, Lord. దేవా ఒకవేళ ఇది నాకు చెల్లించలేని మూల్యమే కావచ్చు. I cannot pay it by my own strength. దేవా దీనిని నా సొంత శక్తి చేత నేను చేయలేను. I ask your Holy Spirit to come inside of me. దేవా పరిశుద్ధాత్మ నాలోనికి రావాలని నేను కోరుతున్నాను. To give me the strength to pay this cost and follow you. దేవా ఈ విలువని, ఈ మూల్యాన్ని చెల్లించడానికి తగిన శక్తిని నాకు దయచేయండి. Jesus, I love you, Lord. యేసు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Forgive my sins, Father God. దేవా నా పాపములను క్షమించండి. And accept me as your disciple. దేవా నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి. Give me your eternal life. దేవా నిత్య రాజ్యాన్ని నాకు దయచేయండి. Save me, Lord. దేవా నన్ను రక్షించండి. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. Amen. ఆమేన్.